అందరికి నమస్కారం. ఇవాళ కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అని చెప్తే, మోహన్ భగవత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. రామ మందిరం కట్టిన తర్వాత నుంచే నిజమైన ఇండిపెండెన్స్ అంట. ఇది ఎందుకు బాధ అనిపించింది అంటే, మళ్ళీ చెప్తున్నాను, భగత్ సింగ్ అంటే నాకు బాగా ఇష్టం. ఇంకా అసలు దేశంలో ఎంతోమంది యుద్ధం చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, రకరకాల గాంధీజీ గారు అంటే కూడా నాకు గౌరవం అదేం లేదు. కానీ చెప్తున్నాను, భగత్ సింగ్ గారు అంటే నాకు మహా ఇష్టం. మంగల్ పాండే గారు అంటే మహా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు యోధులు. వాళ్ళు జీవితాన్ని తాకట్టు పెట్టేసి వాళ్ళు మొత్తం సాక్రిఫైస్ చేసేసిండ్రు దేశం కోసం. ఇంకా భగత్ సింగ్ అంటే యంగ్ పర్సన్, చాలా యంగ్ పర్సన్. ఆయన ఎంతో అసలు ఉడికిచ్చిండు దేశాన్ని అంత చిన్న వయసులో. అట్లాంటి అట్లాంటి లీడర్లను మనం మర్చిపోవాలా? మరి మర్చిపోదామా? మోహన్ భగవత్ గారు ఏం చెప్పారో చూద్దాం. ఇప్పుడు ప్రజలారా, లుక్ ఎట్ దిస్. ఆర్ఎస్ఎస్ ఓకే, రామ మందిరం ప్రతిష్టాపన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం అంట. ఇది దేశానికి నిజమైన స్వాతంత్రం అని ఇట్లాంటి మాటలు వీళ్ళు మోహన్ భగవత్ గారు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది న్యాయమా? ఇక దీనికి ఒక ట్రోలర్ బ్యాచ్ ఉంటే ఉండొచ్చు. ఇవ్వాలా ఒక ట్రోలర్ బ్యాచ్ వెళ్తుంది, ఇవ్వాలా హిందూయిజం అంటవా అన్న టైప్లో ఒక ట్రోలర్ బ్యాచ్ వస్తుంది. ఈ ట్రోలర్ బ్యాచ్కు ఒక క్వశ్చన్ అడుగుతా, ఏమండి మీ అందరికీ కూడా భగత్ సింగ్ అంటే మీకు గౌరవం లేదా? ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇంకా మిగతా లీడర్లు ఎంతమంది అని ఉంటారు, ఏమని ఉంటారు, కానీ భగత్ సింగ్ అంటే గౌరవం ఉందా లేదా అని ఒకటే ఒక్క క్వశ్చన్ అడుగుతాను నేను. అంత పోరాటం చేసి ఆయన 23 ఏళ్ళ వయసులో రోజుల తలబడి అసలు నిరాహార దీక్ష చేసి చావుకు సిద్ధపడిన వ్యక్తి అతను. ఓకే, పార్లమెంట్లో అప్పుడు బాంబు వేసిండు ఆయన పాపం. ఎందుకు వేసిండు అంటే అసలు అంటే ఆకర్షణ తీసుకురావడానికి, నేను అసలు దేశంలో యుద్ధం చేస్తున్నాం మేము, మాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం లేదు అని చెప్పడానికి తీసుకొచ్చిన ఆయన. దాంతోపాటు సామాజిక స్పృహ, సామాజిక న్యాయం ఉండాలనేది తీసుకొచ్చిన ఒక గొప్ప లీడర్ భగత్ సింగ్. ఐ ఆల్వేస్ హ్యావ్ వెరీ హై రెస్పెక్ట్ ఫర్ హిమ్. అయితే మనకి ఇంత అవుతున్న క్రమంలో మరి మోహన్ భగత్ గారు ఇట్లాంటి మాట అన్నారు. ఎందుకన్నారు అంటే మరి ఆయనకు పదవి ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆయనకు కొంత తగ్గుతుందన్నమాట, ఆయన చరిష్మా, కనుక ఆయన మాట అన్నారు. ఇది ఎప్పుడు అన్నారంటే మొన్న జనవరి 11th రోజు అన్నారు. జనవరి 11th రోజు లాస్ట్ ఇయర్ 2024 నాడు మనకు రామ మందిరం ఓపెన్ అయింది. అయితే ఒకటి క్వశ్చన్ నాకు మోహన్ భగవత్ గారికి, అయ్యా మోహన్ భగవత్ గారు, అయోధ్యలో ఎలక్షన్లు ఇప్పుడు అయినాయి కదా, మరి గెలిచిందా అయోధ్య ఎంపీ సీటు? జస్ట్ సునాజ్ లెక్కనో రామ మందిరం ఓపెన్ చేసినాక మరి గెలవలేదు కదా బీజేపీ ఓడిపోయింది కదా అక్కడ. నెంబర్ 2, ఇప్పుడు అక్కడ ఎంతోమందికి ఎందుకు ఓడిపోయింది అనేది కనుక చూస్తే, ప్రజలారా అక్కడ మొత్తం షాపులు, ఇల్లులు అన్నీ కూలగొట్టారు. దాని చుట్టూతా కూలగొట్టడంతోటి పాపం ప్రజలకు అక్కడ అసలు ఇల్లు లేదు, నివాసం లేదు, బిజినెస్లు లేవు, ఏం లేవు. మరి ఎవరికి ఇచ్చిండ్రు ఇదంతా అంటే తీసుకుపోయి రియల్ ఎస్టేట్ లీచర్ గాళ్ళకి ఇచ్చిండ్రు, అవునా? తర్వాత రోడ్లు అవి వేసారు, ఒక దరిద్రపు రోడ్లు. తర్వాత గుడి కట్టిన గుడ్లకు నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి అక్కడ. ఇక ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా 10-15 ఉన్నాయి అనమాట ఈ లిస్ట్ అంతా. ఇంకా అక్కడ ఉన్న జనాలందరికీ కోపం వచ్చేసి బీజేపీ వద్దు, ఈ దరిద్రం వద్దు అనే టైప్లో వాళ్ళు ఓడించి ఎవరిని, బీజేపీ క్యాండిడేట్ని అక్కడ ఓడించిండ్రు. అయితే మరి మోహన్ భగత్ గారు నిజమైన స్వతంత్రం వచ్చినట్టయితే మరి ఇది ఎట్లకెళ్ళి జరిగింది? ఇది ఎందుకు ప్రజలు దాన్ని ద్వేషించిండ్రు? మీకు ఆర్ఎస్ఎస్ అంటే ఇష్టం ఉండవచ్చు కాక, మీకు హిందూ రిలీజియం అంటే ఇక దాన్ని నెత్తినేసుకుని తిరుగుతారు కాబట్టి మీకు అదే, ఎందుకంటే మీ బతుకు తీరువే అది కాబట్టి మీరు అదే నెత్తికేసుకుని తిరుగుతారు, సంతోషంగా తిరుగుంటారు. మేమంతరం కూడా హిందువులమే, అట్లేం లేదు. కానీ రిలీజియన్ కన్నా దేశం ముఖ్యం. ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహావీరాతి వీరులు ఉన్నారు. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తి. సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఆజాద్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, నెహ్రూజీ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతాం, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ నాకు వాళ్ళందరిలో నాకు ఇష్టమైన వ్యక్తి, ఇది నా పర్సనల్ ఒపీనియన్, భగత్ సింగ్. ఈజ్ మై నంబర్ 1 ఛాంపియన్. సో అట్లాంటి భగత్ సింగ్ని అండర్మైన్ చేస్తాము, ఇంకేదో ఇవాళ తీసుకొచ్చిన స్వాతంత్రం అనేది ఆయనకు అండర్మైన్ చేస్తామంటే మాత్రం అది తగదు. ఇంకోసారి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడరాదు. ఇక దీనికి రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుకుంటూ వచ్చిండ్రు ఒక టాపిక్. కిందకి చూడండి ప్రజలారా, వాట్ రాహుల్ గాంధీ సేయింగ్, రైట్? ఒకటి చూపిస్తాను. ఈయన తీవ్రంగా ఖండించిండు, రాహుల్ గాంధీ గారు తీవ్రంగా ఖండించిండు దీన్ని. ఎందుకంటే ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాడ్ బిహేవియర్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చేసిండు ఆయన. ఈయనకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, ఎవరికి? మోహన్ భగవత్ గారికి. ఈయనకి ఏముందని Z+ సెక్యూరిటీ? నాకు అర్థం కాని క్వశ్చన్. ఈయన జస్ట్ ఒక రిలీజియస్ లీడర్, అవునా? ఇది రిజిస్టర్డ్ బాడీ కూడా కాదు, కరెక్ట్గా చెప్పాలంటే ఇది రిజిస్టర్డ్ బాడీ కూడా కాదు ఆర్ఎస్ఎస్.
కానీ ఈయనకు Z+ సెక్యూరిటీ ఇస్తారు. సరే ఇస్తే ఇచ్చిండ్రు, ఇంకా దేశంలో మత గురువుని కాపాడదాం అనుకున్నారు. ఈడి దాకా సంతోషం, నాకు నో ప్రాబ్లం. నాకు ఆయన అంటే గౌరవమే, కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాత్రం కాదు. ఓకే. అయితే రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ కాకుండా ఇక అసలు వీళ్ళ సిద్ధాంతానికును కాన్స్టిట్యూషన్ మధ్యలో జరుగుతున్న పోరాటం. ఇక్కడ చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, దేశంలో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఒకటి మా రాజ్యాంగం సిద్ధాంతం, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలం. ఇది నిజమే కదా. ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంది. ఇది 11th January 2024 నాడు, ఓకే, 2024 నాడు దీని పేరు ఏంది, రామ్లల్లా ఓపెన్ చేసింది కదా. ఇదే నిజమైన స్వతంత్రం అంటే మరి కాన్స్టిట్యూషన్ రాసుకున్నది అది నిజమైన స్వతంత్రం అని చెప్పి ఈయన కొట్లాడుతుండు. సో అంటే ప్రజల్లారా, మనం ఏ పార్టీ ఏది అని కాదు, దేశం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఇది ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను నేను. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడినా కూడా దేశంలో దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎందుకంటే స్వతంత్ర సమర యోధులు ఎంతోమంది పోరాటం చేసి తీసుకొచ్చిన స్వతంత్రం అది. ఇప్పుడు తెలంగాణలో మనకు అమరవీరులు ఉంటారు. అమరవీరులను ఎవరన్నా కొద్దిగా డిఫేమ్ చేస్తే మనం ఊరుకుంటామా చెప్పండి? అదేమన్నా ఊరుకోదగిన సందర్భమేనా? ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేసుకున్నారు అక్కడ. శ్రీకాంతాచారి గారిని మర్చిపోయినారు అప్పుడే. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అట్లాంటి అమరవీరుల్ని మనం మన కోసం త్యాగం చేసిన వాళ్ళని మనము మర్చిపోతే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనం ఇట్లాంటి మాటల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు, ఇది ఎవరైనా కానీ. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.